హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు రవీందర్ రెడ్డి. యాక్చువల్గా నేను ఒక అంతర్వాణి అనే ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే అన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా వీడియోస్ నేను పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అది ఫినాన్స్ కానీ, సమాజం కానీ, పాలిటిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, ఓకేనా, అండ్ ప్రపంచ స్థితిగతులు కానీ, ఫైనల్గా స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా కానీ. సో అన్ని రకాలుగా నాకు వీలైనంత వరకు, నాకు తెలిసినంత వరకు కొన్ని వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ మేము ముందుకు రావాలని అనుకుంటున్నాను. సో దీంట్లో భాగంగా ఈరోజు ఒక ఆధ్యాత్మిక వీడియో మొదటగా ప్రారంభిద్దామని అనుకుంటున్నాను. అయితే దీంట్లో ఏంటంటే సృష్టి అనేది భగవంతుడు సృష్టించబడిన ఈ సృష్టిలో, సృష్టి అంటే ప్రకృతి అంటే దేహం అనుకోండి. ఈ దేహంలో, ఈ ప్రకృతి అనే దేహంలో మనకి ఎలా దేహాలు వచ్చినాయో, ఈ దేహంతో బ్రతుకుతూ దేవుణ్ణి చేరుకునే ప్రాసెస్ సృష్టిలో భగవంతుడు కల్పించాడు అనమాట. అయితే సృష్టి అనేది మాయ. యాక్చువల్గా మనిషి ఈ మాయలో పడ్డ తర్వాత తన స్పృహను కోల్పోతాడు. స్పృహను కోల్పోవడం అంటే ఎట్లా? పరిపూర్ణమైన జ్ఞానం అనేది ఉండదన్నమాట. పరిపూర్ణమైన జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే, త్రిగుణాలు ఉంటాయి, 3 గుణాలు, సత్వ రజస్తమో గుణాలు. ఈ గుణాలు దాటితే మళ్ళీ మనకి భగవంతుడు వస్తాడు. దీనికి భగవంతుడు ఏం చేసిండు అంటే, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, భాగవతము, భగవద్గీత, ఇంకా ఎన్ని మన ఆధ్యాత్మిక సాహిత్య వాంగ్మయంలో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ మనిషి బ్రతుకుతూ భగవంతుని చేరుకోవడానికి ఏర్పరిచిన మార్గాలు. అయితే దీంట్లో ఏంటంటే, సృష్టిని దేహంగా తీసుకుంటే, ఈ దేహం సృష్టిలాగా తీసుకుంటే, మనస్సు అనేది మనకి వాల్మీకి రాసిన, అంటే కవిత్వంలో, కావ్యంలో జరగబోయేదాన్ని తన తపశ్శక్తి ద్వారా, బ్రహ్మదేవుడు తనకిచ్చిన వాక్శక్తి ద్వారా వాల్మీకి ఏదైతే రచించిండో రామాయణము, దీన్ని మనము మన ఆధ్యాత్మిక వాంగ్మయంలో, మన ఆధ్యాత్మిక ప్రపంచంలో, మన సనాతన ధర్మంలో దీన్ని మనస్సుగా మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే రామాయణం ఎక్కడ చూసినా, ఏది విన్నా, ఏం చేసినా మనకి మనస్సు అనేది స్పందిస్తూ ఉంటుంది. అది ఏ సందర్భమైనా కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు. దాంట్లో మనము రామాయణాన్ని తీసుకుంటే మనకు ముందుగా స్పందించేది మనసు. అందుకే దీని హృదయము, మనసు అనొచ్చు రామాయణాన్ని. అదే భారతం ఉందనుకోండి, భారతము మొత్తము అంటే తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అంటారు కదా. అట్లా దానికి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. దానికి ఏంటంటే బుద్ధికి సంబంధించి, ఆ భారతంలో ఏం జరుగుతుందంటే, మన జీవితమే ఒక భారతము. ఈ మన జీవితం అనే భారతంలో నిరంతరము పడేసే వాళ్ళు ఉంటారు, పైకెక్కించే వాళ్ళు ఉంటారు, తోసుకెళ్ళే వాళ్ళు ఉంటారు, మోసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. అట్లా ఎంతసేపు బుద్ధితో ఆడే ఆట ఏది? బాగా మహాభారతం. సో మనసుతో బ్రతుకురా అంటారు. రామాయణమే మనసుతో బ్రతుకుమంటది. మనసు దాటిన తర్వాత మనుషులు బుద్ధిని ఏం చేస్తారంటే, బుద్ధిని అధికంగా వాడి స్వార్థానికి ఉపయోగించే క్రమంలో నువ్వెలా బ్రతకాలి, ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది చెప్పేది మనకు భారతం. దీనికి మన బుద్ధి అని చెప్పుకోవచ్చు. మన దేహము సృష్టి ప్రకృతి అనుకుంటే, రామాయణం హృదయం అయితే, మహాభారతం ఒక బుద్ధి, మనకి బుద్ధి లాంటిది. సో నీ హృదయాన్ని పెంచుకోరా అంటారు. రామాయణం చూస్తే హృదయం రామాయణాన్ని మనము విన్నా, చదివినా మనకు మనస్సు అనేది పెరుగుతుంది, హృదయం అనేది పెరుగుతుంది. అదే భారతంని మనం పక్కగా ఫాలో అవుతే, భారతాన్ని వింటే, ఇందాక చెప్పిన తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. భారతాన్ని వింటే ఏమవుతుందంటే మన బుద్ధి పెరుగుతుంది, బుద్ధి వికాసం వస్తుంది అనమాట. సో అట్లా దేహము, ప్రకృతిలో దేహము ఒకటి భాగం అయితే, దాంట్లో హృదయం ఒకటైతే, తర్వాత బుద్ధి ఒకటైతే, ఇప్పుడు మనిషి చేరాల్సింది ఎక్కడికి? మళ్ళీ భగవంతుని దగ్గరికి కదా.
అందుకనే భాగవతం అనేది మన ఆత్మ అనుకోవాలి. భాగవతము ఎందుకు ఆత్మ అంటే అందులో అందరూ ఉన్నతమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు. వ్యక్తిత్వాలు అంటే ఈ లౌకిక వ్యక్తిత్వాలు అనట్లు నేను. అలౌకికమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు. అలౌకికమైన తర్వాత మళ్ళీ వ్యక్తిత్వం ఏంటంటే వ్యక్తిత్వాన్ని కం ఇవి ప్రాపంచికమైన వ్యక్తిత్వాన్ని దాటి భగవంతుని ప్రపంచంలోకి వెళ్ళడమే ఒక అలౌకికమైన వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. సో అందులో భాగవతంలో ఏముంటుంది మనకి? ఎంతోమంది భక్తుల, పుణ్యాత్ముల, యోగుల, పుణ్యపురుషుల కథలు ఉంటాయి అందులో. వాళ్ళందరూ ఒక్కొక్క ఆత్మ అనమాట. ఆ ఆత్మలన్నీ ఆ పుణ్యాత్ముల, చరితాత్ముల, ఈ గొప్ప వాళ్ళ కథలతో అన్ని వాళ్ళ చరిత్రలతో కూడిన సమూహమే భాగవతం. అందుకే వీళ్ళందరి ఆత్మలు కాబట్టి వీళ్ళందరి ఆత్మలు, వాళ్ళందరి చరిత్రలు మనం అందులో పొందుపరచబడినాయి కాబట్టి దీన్ని మనము ఆత్మ అని చెప్పవచ్చు భాగవతాన్ని. అంటే దీని తర్వాత భగవద్గీత ఉంది. భగవద్గీత ఏంటి? స్వయంగా శ్రీకృష్ణుడు భగవంతుని ద్వారా చెప్పబడింది. అంటే భగవద్గీత ఏంటి? మనకి పరమాత్మ అనమాట. నీ దేహము సృష్టి, నీ దేహము ప్రకృతి, నీ మనస్సు, నీ హృదయం రామాయణము, నీ బుద్ధి మహాభారతము, పుణ్యపురుషుల కథలన్నీ భాగవతము. భగవత్తులుగా మారాలి అంటే ఎట్లా? భగవంతుని యొక్క మార్గం ద్వారానే. ఆ మార్గమే భగవద్గీత. ఈ భగవద్గీత మనకి పరమాత్మ. అంటే భగవద్గీతను పాటిస్తే చివరికి వచ్చేది ఏంటి? మనం చేరాల్సింది ఏంటి? కైవల్యం, పరమాత్మ. సో ఇట్లా మనము చెప్పుకుంటూ వెళ్తే మనం ఇట్లా విభజించుకుంటా, మనం ఆలోచించుకుంటా మన ఆధ్యాత్మిక సంపద ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి, మనిషి పుట్టుక కారణాలు ఏంటి, గిట్టుట కారణాలు ఏంటి, ఈ మధ్యన కార్యకలాపాలు ఏంటి, వీటన్నింటినీ నీకు ప్రకృతిలో నీకు అన్నీ కనబడతాయి. ప్రకృతి ఒక ప్రత్యక్ష గురువు, ఓకేనా? తర్వాత రామాయణము ఒక గురువు, దైవము. భారతము బుద్ధి వికాసాన్ని కలిగించే ఒక గురువు. భాగవతము ఎందరో మంది చరిత్రల ద్వారా మన మనస్సును కానీ, బుద్ధిని కానీ, మన ఆత్మని కానీ మేలుకొల్పగలిగే ఒక గురువు. స్వయంగా జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవద్గీత మనకి ఇంకొక గురువు. వీటన్నింటినీ ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతే వచ్చేది ఏంటి? మనకు పరమాత్మ అనే ఒక అత్యున్నతమైన స్థితి. సో దీనికోసము మనము మన నిత్య జీవితంలో మనకి ఎన్ని అంటే యాక్చువల్గా మనిషి ఏమనుకుంటాడు అంటే పుట్టినాం కాబట్టి పుట్టినందుకు పనులు చేసుకోవాలి, సంపాదించుకోవాలి, ఏదో చేసుకోవాలి, దానికోసమే మన జీవితం అనుకుంటారు. వీటన్నిటి ద్వారా భగవంతుని చేరుకోవడం. అందుకే ఏం చెప్పినారు మన సనాతన ధర్మం ఏం చెప్పింది? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. సో పుట్టిన ఈ జీవితంలో ధర్మాన్ని పాటించి ముందుకెళ్ళమని. సో మనం ఈరోజు నిజంగా చెప్పాలంటే ధర్మం అనేదే కనబడకుండా పోయింది ప్రతి ఒక్కరి దగ్గర. అయినా కూడా మనము మంచి మాట్లాడుకుంటే మనకు మంచి జరుగుతుంది కాబట్టి మనం మంచి మాట్లాడుకోవడం కోసం చెప్తున్నాను. ధర్మము పాటిస్తూ అర్థాన్ని సంపాదిస్తూ ఈ ధర్మంని పాటిస్తూ అర్థాన్ని సంపాదిస్తూ ఈ ధర్మంతో కామాన్ని, అంటే ఏ కోరికలైనా, కామం అంటే ఏదైనా కావచ్చు, అవి తీర్చుకుంటూ ఈ 3 స్టెప్ల ద్వారా పైకి పోతే ఏంటది? మనకి మోక్షము. అందుకే మనకు 3 గుణాలు కూడా ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, సత్వ రజ స్తమో గుణాలు. ఫస్ట్ తమో గుణం ఉంటుంది, తమో గుణం తర్వాత రజోగుణం, రజోగుణం తర్వాత సత్వగుణం. ఈ 3 గుణాలు దాటితేనే మనకి మళ్ళీ మోక్షము, పరమాత్మ, పరబ్రహ్మము ఇది. అందుకే ధర్మ, అర్థ, కామ, సత్వ రజ తమో రజో సత్వ, ఈ గుణాలు దాటితేనే మళ్ళీ మనం భగవంతుని చేరుతాము. సో ప్రతి ఒక్క మనిషి యొక్క గమ్యం ఏంటి అంటే చివరికి భగవంతుడే. కాబట్టి నువ్వు ఎన్ని సంపాదించినా, ఏం చేసినా చివరికి శ్మశానంలోనే శ్మశానంతో నీ సర్వస్వం వెళ్ళిపోతుంది. అందుకని భగవంతుడు పుట్టించినందుకు దేహము బాధ్యత, భగవంతుడు మన గమ్యము. సో వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో నాకు రెగ్యులర్గా ఈ వీడియో నా నుంచి వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను ప్రతి విషయానికి. సో మీకు
నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీదేమైనా సలహాలు ఉన్నా, మీకేమైనా కామెంట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా పోస్ట్ చేయండి. మీకు వీలైనంత వరకు నేను అందుబాటులో ఉంటాను. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు.